నిజంగా గుండె చెరువైపోయింది. మామూలు దుఃఖం లేదు వాళ్ళది. కాబట్టి అవసరమైతే కోర్టు కన్నా వెళ్తాం. అలైన్మెంట్ ప్రాపర్గా చేయాలని మాత్రం, అందరికీ సమన్యాయం జరగాలని మాత్రం కోరుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే దాని తర్వాత మేము మహేశ్వరంకి వచ్చినాం. నైట్ నిన్న మాందుల సత్యనారాయణ అన్న లేడా అన్న వాళ్ళ ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చిండు మాకు. మా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్నాడు అన్న, వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చిండు. తర్వాత ఇక అక్కడ చాలా జరుగుతున్నాయి, మీకు తెలియదు ఏం లేదు. అనేకమైనటువంటి చెరువులు, స్టార్టింగ్ ఫ్రమ్ రావిలియాల చెరువు టు మంత్రాల చెరువు, కంప్లీట్గా అక్క సబితమ్మ గారి ఆధ్వర్యంలో వారి అనుచరులు కబ్జా చేస్తున్నా కూడా మేడం స్పందించకపోవడంతో చాలా పెద్ద ఎత్తున మరి అక్కడ కూడా చెరువులు కబ్జాకు గురైనాయి. దాని మీద హైడ్రా ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదన్న విషయాన్ని కూడా నేను ప్రశ్నించదలుచుకున్నా. ఫ్యూచర్లో ఖచ్చితంగా హైడ్రాకి డీటెయిల్స్ అన్నీ ఇస్తాం. మరి దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఓన్లీ చిన్న చిన్నోళ్ళ మీదనే పడతారా, పెద్దోళ్ళని క్వశ్చన్ చేస్తారా అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తర్వాత ఎల్బీ నగర్కి వచ్చినాం. ఇక్కడికి ఎల్బీ నగర్లో ఇప్పుడు మేము ఆటోనగర్ డంపింగ్ యార్డ్ పోతాం కొద్దిసేపు అయినాక. ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ సమస్య తీరుస్తాం, రిమూవ్ చేస్తామని చెప్పి 2 ఎలక్షన్లు గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. అంతకుముందు మదియాష్కి గారు కూడా ఇక్కడ పోటీ చేసిరు. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఈటల రాజేంద్ర అన్న ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆటోనగర్ డంపింగ్ యార్డ్ మీద ఇదివరకు మాట్లాడిన వాళ్ళే, కానీ వాళ్ళు ఎందుకు అస్సలే ముందుకు కదులుతలేదు. కెమికల్ వ్యర్థాలన్నీ తీసుకొచ్చి ఆటోనగర్లో పడేయడంతో ఇబ్బంది అవుతున్నది. మానవ కలేబరాలు జంతు కలేబరాలను తీసుకొచ్చి ఇక్కడ పడేయడంతో చాలా సీరియస్ ఇబ్బంది అవుతున్నది. కాబట్టి ఆటోనగర్ క్లీనింగ్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్థానిక నాయకుల్ని, అట్లనే ఎంపీ గారు ఈటల రాజేంద్రన్న గారిని కూడా నేను కోరుతా ఉన్నాను. తర్వాత మేము ఇబ్రాహీంపట్నం పోయినాం. పొద్దున ఇక్కడికి వచ్చే ముందు ఏరోస్పేస్ అనేటటువంటి ఒక చిన్న ఎస్సీజెడ్ క్రియేట్ చేసిరు. 540 ఎకరాలేమో. ఆడికి పోతే ఏంటంటే భూములు తీసుకొని చాలా ఏండ్లైంది, కానీ ఇప్పటివరకు కనీసం అక్కడ ఒక్కటంటే ఒక కంపెనీ రాలేదు. మరి ఎందుకు రాలేదు, ఏం సంగతి అంటే ఆన్సర్ చెప్పేటోళ్ళు ఎవరు లేరు.